ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినా కూడా ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓడిపోతాడు అని చేసిన డెవలప్మెంట్ కూడా అంతగా మీరు తీసుకొచ్చిన ఇసుక పాలసీ మీకు రివర్స్ అయింది. మీరు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు. తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ మీద 100 మందిని పంపి దాడిని చేయించారు. పదుల సంఖ్యలో కారులతో జనాన్ని ఇచ్చి పంపించి ఇంటి ముందు గొడవ చేయించారు. ఒక కేసు ఫైల్ చేసి అపోజిషన్ లీడర్ని జైల్లో పెట్టించారు. డెమోక్రసీలో మనము ఫైట్ చేయాలా, మాట్లాడాలా, మాట కాకపోతే పద్ధతిగా బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి గారి గురించి అప్పుడు విజయసాయి రెడ్డి మాత్రమే కేసులలో ఉండే నిందితుడు. మన వైపు నుంచి ఏ తప్పు లేకుండానే కన్న తల్లి బయటికి వెళ్ళిపోయింది. కన్న తల్లి తోడబుట్టిన చెల్లెలు బయటికి వెళ్ళిపోయింది. సో వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రతిపక్షాలని టార్గెట్ ఏం చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కారులను మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడు. పవన్ కళ్యాణ్ ఒక స్టాండర్డ్గా ఉంటాడు అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగిందని. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది ఏది వాడినా కానీ. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి అశోక్ గారు. హౌ ఆర్ యూ? అంటే ఓటమి భారం నుంచి బయటకు వచ్చారు. అయిపోయిందంటే అది భారము. ఇట్స్ బీన్ నియర్లీ 1 year కదా. బయటకు వచ్చినట్టు కాదు కానీ ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్. మనం చేసిన దానిలకు దీనిలకు ఒక 2 నెలలు 3 నెలలు చాలా గద్దలాగా దన్నుకుపోయినాడని ఒక బాధ తప్ప వేరేది. అంటే ఓడిపోయినప్పుడు కొంత నిర్వేదం, కొంత డిప్రెషన్ మీ మాటల్లో కనిపించింది కదా. అంటే మీ బేబీ గిడ్డం అంతా అట్లా పెంచితే ఆ నిర్వేదంలో ఉన్నాడేమో అనుకుంటారు. అట్లా ఏం లేదు. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే నేను 9లో ఎమ్మెల్యే అయినాను, 14లో ఓడిపోయినాను, 19లో గెలిచాను, 24 4 ఎలక్షన్స్ నేను చేశాను. సో 14లో నాకు అంతగా అనిపించలేదు. సో యాజ్ ఐ సెడ్ ఒక 2 నెలల్లో అసలు అతని మొహం ఎవరో తెలియదు. ఆ సింబల్కి మా ధర్మవరంలో ఏమో తెలియదు. కానీ అలా వచ్చి అలా అయిపోయినాడు ఎమ్మెల్యే. సో మనము ఇంతగా రెగ్యులర్గా ఉండి జనం యొక్క సాధక బాధలు చూసి అన్నీ చేసినా కానీ ఉపయోగం లేకపోయింది అనేది ఒక ఇంత బాధ. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీవేర్ ఆపర్చునిటీ. ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వంలో కొత్తవి ఏమన్నా వస్తాయని, ఇక్కడ నుంచి కొత్తగా వస్తాయి. అంటే బేసిక్గా ఆశాజీవి, అవకాశవాది మనిషి. దాంట్లో నిదానంగా దాని నుంచి బయటపడడం ఇట్స్ ప్రాక్టికల్గా అనుకున్నాను. కానీ ఎప్పుడు నేను అంత బాధపడలేదు. అన్ని ఓటమిలు జరిగినా కానీ ఎప్పుడు బాధపడలేదు. కానీ దిస్ టైమ్ ఐ రియల్లీ బాధపడ్డ బాట వాస్తవమే. అంటే 175 స్థానాల్లో ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినా కూడా ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓడిపోతాడు అని మీ పార్టీ వాళ్ళు కాదు, మీకు అపోనెంట్గా ఉన్న టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి జనసేన నుంచి కూడా ఎవరు అనుకోలే. ఆ సీట్ని మీ ఖాతాలో వేశారు. అది ఎట్లుందంటే మామూలుగా మనం ఇక్కడ కాకపోయినా మిగతా ఈ తెలుగు రాష్ట్రాల్లో సరే అతను ఓడిపోయి ఉండకూడదు అని కొద్దిగా అనుకున్నారంటే అది చాలే అనుకుంటున్నా ఇప్పటికైతే. సో అలా జరిగిండకూడదు. కానీ ఇట్స్ 2400-600 ఓట్స్తోనే నేను ఓడిపోవడము. ఆ రోజంతా ఎందుకు పుష్ చేయలేకపోయినాము అనేది కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. 2000 ఓట్లు ఎక్కడైనా తెచ్చుకోండొచ్చు కదా అని. సో ఆ గాలి ఆ విధంగా ఉంది. 11 మాత్రమే ఈ రాష్ట్రంలో వచ్చాయి. అండ్ 94 తర్వాత అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్కి 26 సీట్లు వచ్చిన తర్వాత ఇఫ్ లుక్ ఇంటూ కడపలో కూడా 2 సీట్లు రావడం ఏంటి. సో ఈ గాలి ఎప్పుడూ లేదు. సో అది మిషన్ ప్రాబ్లమా, ప్రజల యొక్క మనోభావాలు ఆ విధంగా అంతగా హర్ట్ అయ్యి మారినారా, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేసుకోవాలా, ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం. అంటే ఓటమి తర్వాత మీరు కొన్ని ఫేస్బుక్ లైవ్లో కొన్ని కామెంట్స్ చేశారు. పార్టీ మీద కొన్ని తప్పుల్ని లేవనెత్తే ప్రయత్నం కూడా చేశారు. ఓటమికి కారణాలు మన వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయనేది, అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు, కింది స్థాయి వాళ్ళని పట్టించుకోకపోవటం, ఇలాంటి ఈక్వేషన్స్ గురించి ప్రస్తావించారు. ఎందుకు అట్లా? అంటే నా ఒపీనియన్స్ ఐ ఆల్వేస్ ఫీల్ ఫోన్ ఉంటే నేను ఒక టీవీకి ఒక పత్రికకి యజమాని ఉన్నట్టు. సరే ఇప్పుడు సోషల్ మీడియా నెట్వర్క్ అనేది కొత్త తరహా ఒక సైబర్ క్రైమ్గా తయారైపోయింది. దాంట్లో ఇష్టానుసారం తిట్టేది కానీ. సో నా ఒపీనియన్స్ నాకు చెప్పే అలవాటు ఉంది. దానిలో భాగంగానే నా ఒపీనియన్స్ కూడా నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే నేను అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ప్రతి అంశం మీద నేను నా ఒపీనియన్ అయితే నా మనసుకు ఏది అనిపిస్తే అక్రాస్ ద పార్టీ లైన్స్ చెప్తుంటాను. సో కపుల్ ఆఫ్ థింగ్స్, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనము ఏ విధంగా టీడీపీని, జనసేనను
మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఏకం కావాల్సింది. మేబీ వాళ్ళకు ఉండొచ్చు, భావజాలం ఉండొచ్చు, కలిసిపోదాంలే ఎలక్షన్లు కానీ మన పేరు చెప్పి కలిసిన సందర్భాలు కనపడ్డాయి. అండ్ కొన్ని సందర్భాల్లో జనసేన టీడీపీ కలిసిన సందర్భాలు మనకి ఏ విధంగా నెగిటివ్ చేసే సినీ ఇండస్ట్రీ అంటే ఇన్ఫ్లుయెన్సర్సే అనే వాళ్ళను మనం నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవం. మనం ఏమనుకున్నా దోస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అనే, ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పేసి ఆ విధంగా ఆ గ్రామంలో ఉన్న కార్యకర్త కావచ్చు, లీడర్లు కావచ్చు, వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ గ్రామంని లేదంటే 10 ఓట్లు ప్రభావితం చేయగలుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మేబీ ఆయన నమ్మినది మనం జనంకి మేలు చేస్తున్నాం, జనం మనకు ఆ విధంగా కృతజ్ఞతతో ఉంటారు అని అనుకున్నాడేమో. కానీ బేసిక్గా నేను ఇంతకుముందు అన్నట్టుగా మనిషి అనేవాడు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరు కానీ ఆశ అవకాశవాదం ఏ విధంగా మనల్ని ముందుకు తీసుకొని పోతుంటారు, ఏ విధంగా మనకు లబ్ధి చేకూరుస్తుంటుంది అనేది చూడాలి. అండ్ మేబీ కల్కి వస్తున్నాడేమో, కలియుగం కదా, ఇంకా ఆ నమ్మకాలు ఇవన్నీ చాలా దిగజారిపోయిన పరిస్థితి అనమాట. సో ప్రజల్ని మనం అంత ఎక్స్పెక్ట్ చేసుకోవడం వల్లనే ఇంత ఇది జరిగింది. అదర్వైజ్ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసింటే, సాంప్రదాయమైన పద్ధమైన రాజకీయాలు, లీడర్ ద్వారా లీడర్కి 10 మంది వాని ఇంటి దగ్గర నిలబడడం, పని చేసుకోవడం, వాడు ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నట్టుగా అతను చుట్టూ తిరగడం. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇంటింటికి పోయి ఏమ్మా నీ సమస్య అని అడుగుతున్న ఎమ్మెల్యేలు ఎక్కడంటారు. నేను వెళ్ళిన సందర్భంలో కూడా ఆ సమస్య ఉన్నవాడో లేనివాడో అవన్నీ ఏంలే, ఎక్కడో ఉంటాడు, ఏదో వచ్చినాడు ఎమ్మెల్యే తిరుగుతున్నాడు, ఏదో పని లేకుండా తిరుగుతున్నాడు అని ఒక భావజాలంతో ఉన్నాడు. ఏం పేరు పెట్టినారమ్మా? సనా. నువ్వేం చదువుతున్నావు? ఎప్పుడైపోయింది? 2 years. మరేమేం జాబ్ చూసుకోలేదా? నీ కూతురేనా అదే? అరే మనమే కదా వీళ్ళ ఆఫీసుల చుట్టూ మనము ఎన్నిసార్లు తిరిగినా కనపడకుండా ఉన్నాడు. ఇప్పుడు మా దాంట్లో ఉన్నాడు సత్య, ఎప్పుడో నెలకు 2 సార్లు 3 సార్లు వస్తాడు. అతను ఎవరికి తిరిగి కనపడ్డు, పెట్టడు, 2 రోజులు ఆడావిడి చేసి వెళ్ళిపోతాడు. సో మనం అందుకు విరుద్ధంగా పోయినా కానీ ప్రజల్ని మనల్ని ఏమి యాక్సెప్ట్ చేసిన సందర్భం ఏం లేదు కదా. సో ఆ ట్రెడిషనల్ సాంప్రదాయమైన రాజకీయాలే బెటర్ అని నేను అనుకుంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఇంట్రడ్యూస్ చేసిన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు అంతకు ముందు నుంచే మీరు నియోజకవర్గం చేసేవాళ్ళు. నా దానికి సంబంధం లేదు. గడప గడపకు ఆ ఇంటికి జరిగిన లబ్ధిని చెప్పుకుంటూ వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనే దాని మీద పోతాంటే, ఓకే, నాది జనరల్, నాది ఓన్లీ వెల్ఫేర్ డెవలప్మెంట్ అనేది కాకుండా ఏ చిన్న ఇష్యూస్ ఉన్నా కానీ నేను చాలా ఆస్పెక్ట్స్ని తీసుకునేవాడిని. ఎడ్యుకేషన్ మీద తీసుకునేవాడిని. ఎక్కడైనా కానీ పిల్లలు చదువుకోకుండా మానేసినా కానీ చాలా సందర్భాల్లో వాళ్ళని మందలించి, తల్లిదండ్రుల్ని ఎవరైనా పనికి పోతున్నా కానీ అలా చాలా ఆస్పెక్ట్స్లలో వాళ్ళ హెల్త్కి సరిగ్గా లేకపోయినా, పిల్లలకు చదువు లేకున్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆదుకోవడం, అది నాకు ఒక హ్యాబిట్ లాగా ఉండిపోయింది, నాలో ఉండిపోయింది అనమాట, జనం దగ్గరికి వెళ్ళిపోవడం. ఏం చదువుతాను? ఏ క్లాస్? షూరా ఖచ్చితంగా పోతున్నావా? ఏమో నాకేం డౌట్. పోడు కదా ఇటు, పోడు కదా మేమ్మ నాయనేడి? ఎప్పుడు పోయినా స్కూల్లోకి చెప్పు. నాకు తెలుసు నీ హెయిర్ స్టైలు, నీ కథ కామెంట్ చూసి నీకు అర్థమవుతుంది స్కూల్కి నువ్వు పోవటం లేదని. మేమ్మ నాయనేడి? ఎప్పుడు మానేసినావు? ఇది వాళ్ళ నాయనేడి? నువ్వేనా? ఎందుకు మానిపించిన పిల్లని? నేనేమో మానిపిల్లేదు సార్, నేనే పోమని చెప్పినా సార్. నేనైతే చెప్పినా ఏమన్నారంటే నేను పాను ఆడ చేపలు పోయేది, ఎడమరీలు కడుగుతుండేది, బుక్కలు ఏడంటే ఆడ పెట్టేది, అట్లా చేస్తుంటే నీకు మేకల కాడికి గీతని చెప్పి మానేసుకున్నా సార్. అంతే, అదే గతిలే. నువ్వు నీకు చదువు లేదు ఏం లేదు సార్. నీ చెప్పినా సార్, నన్నే దండిస్తుంటే పోనేనా వద్దునేనా నీకు. ఎప్పుడు మానేసినాడు? ఇప్పుడు సంవత్సరం అయింది సార్ మానేసి. ఏ క్లాస్లో మానేసినావురా? ఇదే బాగుంది మేకలకి. చెప్తే మీ నాయనకు అబ్బలేదనే కదా నీకు చదివించాలనేది. నువ్వు పోకపోతే ఈసారి పోలీస్ స్టేషన్ లేదు కొడతాను నేను, చెప్తాను. అంటే ఇంత ఘోరమైన ఓటమికి మీ పార్టీ వైపు నుంచి తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు ఇప్పటికీ? డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగానే పార్టీలో అనేది ఇప్పుడు లైఫ్ ఈజ్ కంప్లీట్లీ కరెక్షన్స్ అండి. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ పోతూ ఉండాలి. సో అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత, 151 సీట్లు వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్లో మనం చెప్పిన హామీని నెరవేర్చాలి అనే దాని మీద ఎక్కువగా పోయినట్టున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనేవాళ్ళు, మేము చెప్పిన మేనిఫెస్టోని బైబిల్ లేకుంటే ఖురాను, భగవద్గీతగా ఒక ప్రమాణంగా తీసుకొని ఆఫీసర్స్లలో క్యాబినెట్కి వెళ్ళే అక్కడ అన్ని చోట్ల ఇదే మేనిఫెస్టోనే పెట్టాం. సో దాన్ని చంద్రబాబు నాయుడు ఇంకో విధంగా చూపించాడు, నేను అంతకు మించి ఎక్కువ చేస్తాను, సంపద సృష్టిస్తాను, డెవలప్ చేస్తాను అని.
ఇంకొక కోణంలో ఇతను ఏందో చెప్తున్నాడు కదా ఇతను అన్నాయి అంటే బేసిక్గా దీంట్లో మనము చంద్రబాబును తప్పు పట్టడానికే లేదు. ఎందుకంటే ఇది 4th టైం అవుతున్నాడు అతను. 4th టైమా? 4th టైం అవుతున్నాడు. సో ప్రతిసారి అబద్ధమే చెప్తున్నాడు, కానీ నమ్మే విధంగా చెప్తున్నాడు, ప్రజలు నమ్ముతున్నారు. దానికి ఇప్పుడు ఒకసారి అయితే తప్పులే ఏదో తెలియక అనుకోవచ్చు, రెండోసారి ఏదో మోసంలే అనుకోవచ్చు, రెండోసారి అబద్ధం అనుకోవచ్చు, మూడోసారి మోసం అనుకోవచ్చు. మన 4వసారి ఏంటంటే నేను ఏదో చెప్పాడు సంపద సృష్టించాలా, నేను వచ్చినటువంటి పోలవరానికి అమరావతికి దీనిలో ఖర్చు పెట్టాలా, అది అయిపోయిన తర్వాత చూస్తా అంటే అని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రియారిటీ అది కాదు. నేను ఏది చెప్పానో ఫస్ట్ అది కంప్లీట్ చేయాలని. సో డెవలప్మెంట్ వెల్ఫేర్ అనేది అంత పెద్దగా కనపడడంతో చేసిన డెవలప్మెంట్ కూడా అంతగా చెప్పుకోలేదు అనేది మాత్రం నిజం, వాస్తవమే. మనకున్న కోస్టల్ లైన్ అడ్వాంటేజ్గా చేస్తున్న పోర్ట్స్ కావచ్చు, హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, స్కూల్స్, వీటన్నిటిని కూడా మేము చెప్పుకోలేదు అనేది కూడా ఉంది అనమాట. సో దట్స్ అ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. చేసింది చెప్పుకోలేకపోవడం కూడా తప్పే అనిపించుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు జనాలకి ఫ్రీబీస్ రూపంలో అంటే ఉచిత పథకాల రూపంలో ఇచ్చిన మాట నిజం. ప్రతి నెల బటన్ నొక్కేవాళ్ళు, ఏదో ఒక స్కీమ్ కింద అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉండేవారు. అయితే దాని మీద పెట్టిన దృష్టి మీరు అన్నట్టుగా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాను కాబట్టి నెరవేర్చాలి నేను, అదే నాకు బైబిల్, అదే ఖురాన్, అదే భగవద్గీత అని చెప్పి ఆ పథకాల అమలు మీద పెట్టిన దృష్టి డెవలప్మెంట్ మీద వదిలేశారు అని కదా ప్రధానమైన ఆరోపణ. డెవలప్మెంట్ మీద పెట్టలేదు అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కదా పరిపాలన. బ్యాలెన్స్ చేసుకోలేదు లేదు అనేది ఆరోపణ, కానీ నేను ఆరోపణ తీవ్రంగా ఖండిస్తున్నాను. అది తప్పు అని. వెల్ఫేర్కు అయినంత పబ్లిసిటీ డెవలప్మెంట్కు కాలేదు అని. ఇట్స్ ఎ పబ్లిసిటీ, మార్కెటింగ్. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు నేనే ఎయిర్పోర్ట్ కట్టానంట, నేనే రింగ్ రోడ్ అంట, నేనే హైటెక్ సిటీ కట్టాడు, అతను ఒక బ్రాండ్ లాగా చేసుకోగలరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి వెల్ఫేర్ అనేది ఒక బ్రాండ్గా కనపడింది తప్ప ఆయన చేస్తున్న డెవలప్మెంట్ అనేది బ్రాండింగ్గా లేకుంటే డెవలప్మెంట్ మేము చేసినామనేది చెప్పుకోలేకపోవడంలో ఫెయిల్యూర్ అయినారు అనుకుంటున్నాను నేను. అదే ఇప్పుడు నేను సపోజ్ చెప్తున్నాను, నా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో యాజ్ ఎమ్మెల్యే కానీ నేను 3,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేశాను. అది ఎంతమందికి తెలుసు చెప్పండి? నేను ఇప్పుడు 4 లైన్ హైవేస్ తీసుకొని వచ్చాను, అదాని ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను, స్టేట్ గవర్నమెంట్తో ఒక రిజర్వాయర్ కట్టిస్తున్నాము, ఈ విధంగా డెవలప్మెంట్ అనేది చేసినాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పుకోవడంలో, మా పార్టీ చెప్పుకోవడంలో దాంట్లో ఈ వెల్ఫేర్ ఎక్కువగా ప్రొజెక్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే జనానికి అంతవరకు కూడా అంత వెల్ఫేర్ చూడలేరు. కాబట్టి ఆ లక్షల్లో పడే అకౌంట్లు పేదవానికి ఏ కరప్షన్ లేకుండా పడేదే హైలైట్ అయిందే తప్ప మేము కట్టించిన ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ కాలేజెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు అర్థమే కావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే భావితరాలకు ఇప్పుడు కట్టించే 4 పెద్ద బిల్డింగ్లు లేకుంటే అద్దాల బిల్డింగ్లు కాదు కదా, భావితరాలకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2047లో నేను ఇదని ఒక ప్రొజెక్షన్ ఇచ్చాడు. ఏంటి ఆ ప్రొజెక్షన్స్? భావితరాలకు ఒక మంచి చదువు ఇప్పించి ఆ చదువు ఒక పేదవాడికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇవ్వడం అనేది బిగ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అతని మీద మనం ఆ చదువు మీద ఇన్వెస్ట్ చేస్తే అతను ఇంజనీరింగో డాక్టరో ఇంకోటో అయిపోయి మళ్ళీ దేశానికి ఉపయోగపడే పరిస్థితి వస్తాడు. మనం అలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. మీరన్న ఫ్రీబీస్ అనేది తప్పండి. పిల్లలకు అమ్మఒడి వేయడం ద్వారా చాలా మటుకు డ్రాప్అవుట్స్ తగ్గినాయి, అది ఎంతమందికి తెలుసు? అదేవిధంగా మెడికల్ కాలేజీలు కట్టించడం వల్ల ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాకు వద్దని ఏదో రాసినారు, లెటర్ రాసినారు అని కూడా చెప్తున్నారు. ఇట్స్ అంతకంటే ఫూలిష్నెస్ ఎందుకు ఉంటుంది? ఎందుకు కేవలం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు చాలా మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్యారలల్గా అన్ని 17 డెవలప్ అయితే, ఇండిపెండెన్స్ నుంచి అంతా ఉండేది 11, 12 ఉంటే ఇప్పుడే 17 మెడికల్ కాలేజ్ డెవలప్ అయితే ఇది వ్యాపారంగా నడుపుతున్న వాళ్ళందరికీ నష్టమే కదా. ఇది కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా చాలా మందికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొని వచ్చాడు. ఒకటి మెడికల్ కాలేజీలు కట్టడం, స్కూల్స్ అనే దానిలో ఎవరైనా సిబిఎస్ఈ కానీ ఐబీ కానీ ఒక గవర్నమెంట్ స్కూల్స్లోకి తీసుకొని వస్తారని ఆలోచిస్తాడు. మా యప్ప ఆలోచించినాడు, ఆ పేదవాళ్లకు ఏ ఇబ్బంది ఉండకూడదు, బాగా చదువుకోవాలని ఆలోచించాడు. ఇవన్నీ మనం ఏమనుకున్నామంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఫ్రూట్స్ తింటున్నారు కదా, ఆ ఫ్రూట్స్ తింటున్నప్పుడు అతనే ఓటర్గా కన్వర్ట్ అవుతాడని మనం అనుకున్నాం. కానీ ఫ్రూట్స్ పెట్టకపోయినా నేను ఏదో చేశాను, నేను నా వల్లనే ఈ ప్రపంచం బతుకుతూ ఉంది అనేది ఒక చంద్రబాబు నాయుడు ఆ మీడియానే చేయగలిగింది, ఇతను చేయలేకపోయినాడు. అంతకంటే వేరే డెవలప్మెంట్ జరగలేదు అనేది అవాస్తవం. ఈ రోజుకి కూడా ఒక్క సంవత్సరం అయితే అంటుంది, దగ్గర 8 నెలలు అవుతాను చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఇండస్ట్రీస్ని దానిలోనే ఓపెన్లు చేసుకుంటూ చెప్పుకుంటున్నాడు కదా. చేస్తే డెఫినెట్గా చెప్పలేకపోయినాం. అంటే వైనాట్ 175 వైనాట్ కుప్పం అనేది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, అతిగా అనిపించలేదు అది? అంటే 151 ఇచ్చారు రికార్డు స్థాయిలో, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయటం బాగానే ఉంటుంది. కానీ అది మీ అందరిలో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నంలో వైనాట్ 175 అంటే ప్రతిపక్ష నాయకుడు అనేవాడే లేకుండా అంటే నేను ఒకటి చెప్పాను కదా, అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో
ఎప్పుడూ కూడా మనం ఎన్నో సినిమాలలో చూసి ఉంటాం, కరప్షన్ లేనికుండా నేరుగా ఇన్ని లక్షల కోట్లు జనాలకు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ కావడం కోసం ఒక మోడల్గా తీసుకొని వచ్చాడు. మేబీ ఈ మోడల్ సక్సెస్ అయ్యింటే దేశమంతా ఇదే మోడల్ చేసిందిరేమో. ఈ మోడల్ ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు ఈ మోడల్ గురించి మాట్లాడు. సో ఆ విధంగా ఆ పేదవాళ్లకు ఆ కుప్పంలో ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినాము, ఇన్ని వేల కోట్లు ఇచ్చినాము, ఇక్కడ ఇన్ని కోట్లు ఇచ్చినాం, వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకొని వచ్చినాము, వాళ్ళని చదువు కానీ పిల్లల అంటే సింపుల్ థింగ్ 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చాడండి, ఇంటి పట్టాలు ఇచ్చినాడు. ఇటు ఒక దగ్గర 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి జనరేట్ చేసినట్టు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇల్లు ఇచ్చినాడు, భూమి ఇచ్చినాడు, ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరిగింది కదా. సో ఈ విధంగా ఆయన ఫీల్ అయినాడు. కానీ ఆయన ఆలోచించాల్సింది, ఏ రాజకీయ నాయకుడు ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు 10 చెప్తే ఇంకోటి 20 చెప్తే ఆ 20 దిక్కే చూస్తారే తప్ప ఈ 10 ఇచ్చినామనే దాని మీద ఎవరే కానీ ఆలోచించరు, పెట్టరు. అంతకంటే వేరేది ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా వెళ్తారండి? మళ్ళీ ఇదే మేనిఫెస్టో, ఇదే హామీ, మళ్ళీ ఇదే బటన్ నొక్కుడు, ఈ ప్రామిసులు చేసి వెళ్తారా? మీరు అన్నట్టుగా ఇది ఫెయిల్ అయింది కాబట్టి రూట్ మార్చి వెళ్తారు? ఈ బటన్ నొక్కుడు అనేది ఒక వర్డింగ్ తప్పేమో కానీ బేసిక్ ఇచ్చిన హామీల మీద నెరవేర్చుకుంటూ పోతాం. మొన్న కూడా చెప్పాడు, నేను మిగతా ఇంత చంద్రబాబు లాగైతే నేను చేయలేను, ఇవి మాత్రమే చేయగలుగుతాను అనేది. సో దట్ డిపెండ్స్ ఆ రోజు రాజకీయ పరిస్థితులలో ఇప్పుడున్నట్టు కేవలం ఈ పథకాలే కావాలి అనుకుంటున్నారా, లేకుంటే ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనుకుంటున్నారా అని ఇట్స్ అ మోడల్. ఆ మోడల్ ట్రై చేసాం, ఆ మోడల్ సక్సెస్ కాలే, ఆ పథకాలు ఇవ్వడం అనేది సక్సెస్ కాలే. సో ఇప్పుడు చంద్రబాబు ఇంకో మోడల్ చేస్తాను అంటున్నాడు, దట్ ఈస్ ద కంప్లీట్ అమరావతి డెవలప్ చేస్తాను, అది డెవలప్ చేస్తాను. సో ఫైనల్గా ఆ రెండింటి కంపారిజన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్. అంటే కేవలం ఒకటి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు, అది గెలిపించలేదు అనుకున్నాం. కానీ సంక్షేమం అభివృద్ధి చేశాం, అభివృద్ధిని ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాం. అదొక్కటే కారణం అని కాదు కదా. రకరకాల విశ్లేషణలు ఓటమి తర్వాత, అందులో ఒకటి అసలు రాజధాని అనేదే లేకుండా 5 ఏళ్ల పాటు పాలించడం, ఉన్న రాజధానిని డిస్టర్బ్ చేసి 3 రాజధానుల పేరుతో ఎక్కడ ఏమీ చేయకుండా వదిలేయటం వల్ల నీకు ఎవరిని పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి పెద్ద తలకాయ ఏదైనా అడిగితే చెప్పలేని పరిస్థితి వచ్చింది కదా. అమరావతిని డిస్టర్బ్ చేయకుండా మరి కావాలంటే నీ పేరు మార్చుకుని ఏ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుని అదే రాజధాని కంప్లీట్ చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా. అలాంటి నిర్ణయాలు ఎన్టీఆర్ పేరు పెట్టుకొని రాజకీయం కాదు, కానీ బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు. మీరు కంటే కూడా ఒక ప్రాక్టికాలిటీ ఏమి ఆలోచించినాడు, ఇక్కడ 40,000 ఎకరాలు, దీనిలో ఒక 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు నేను ఇన్వెస్ట్ చేసినా కానీ బిల్డింగ్లు రోడ్లు కట్టగలుగుతానేమో కానీ జనాన్ని తీసుకొని రావడానికి ఇట్ టేక్స్ 20 to 30 years స్పాన్. ఐ హ్యాడ్ అ స్పాన్ ఆఫ్ 5 years. సో 5 years ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మనకున్న దానిలో ఉన్న ఏకైక కాస్మోపాలిటన్ సిటీ ఏదైనా ఉందంటే అది వైజాగ్. అక్కడ ఒక 1000 కోట్లు పెట్టడంతో సో అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీసుకొని రావచ్చు. అదేవిధంగా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇప్పుడు ఉద్యోగస్తులందరికీ కూడా అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రోజుకి కూడా అమరావతి అంటున్నారు, చంద్రబాబు టైంలో ఉన్న 5 ఏళ్ళలో అమరావతిలో ఇప్పటికీ ఉద్యోగస్తులు శుక్రవారం సాయంత్రం అయితేనే ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వస్తున్నారు, మండే పొద్దున్న తెల్లారైతేనే అక్కడికి వస్తున్న సందర్భమే కానీ ఎవరే కానీ అక్కడ ఉండే సందర్భం లేదు కదా. వెరీ వెరీ మినిమల్గా ఉంటున్నారు కదా. అదే వైజాగ్ లాంటి కాస్మోపాలిటీ ఆల్రెడీ ఇట్స్ బిల్డప్, ఆల్రెడీ కట్టిన ఊరు ఒకటి. నువ్వు బిల్డింగ్లు కట్టచ్చు కానీ జనాల్ని అక్కడికి తీసుకొని రాలేదు, వన్ ఇష్యూ. సో మొదటనే ఈ రాష్ట్రం అనేది కేవలము డీసెంట్రలైజ్ అయిపోయిన తర్వాత, ఒక ప్రాంతం డెవలప్ అయిన తర్వాత, ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత ఇక్కడ రెవెన్యూ 60% 65% ఉందని తెలిసినా కానీ అంతా డెవలప్ అయిన తర్వాత మనల్ని ఇక్కడ నుంచి పొమ్మన్నారు. సో దానికి డిఫరెంట్గా కాదు ఆ ఉద్యమము అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మనం అనాథం అన్నాం, ఇదన్నాం, దానికి రాజధాని అంటున్నారు. కానీ మరి రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ చేయాలా? ఉన్న రెవెన్యూ అంతా అమరావతికి తీసుకొని వచ్చి అక్కడ ఏదో సంపద సృష్టిస్తానని చెప్పేసి అది ఎప్పటికైతుంది? విడిపోయినది ఆ విధంగా కాకూడదు కాబట్టి డీసెంట్రలైజ్ చేయాలి అని. రాజధాని లేకుండా ఏం లేదు, ఒకటి న్యాయంగా రాజధాని కర్నూలు అని చెప్పాము, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఏం లేదు కదా. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అన్నప్పుడు సీఎం పోయి అక్కడ 1 వారం రోజులు కూడా కూర్చోలేదు 5 ఏళ్లలో. ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు, అక్కడికి వెళ్ళి కూర్చుని లీగల్ హర్డల్స్ ఏ విధంగా ఉండే మాకు కంప్లీట్గా కోర్టే కదా. దేశ చరిత్రలో ఒక ఆర్డర్ ఇచ్చినాడని చెప్పేసి ఆ జడ్జి రిటైర్డ్ అయ్యో ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అమరావతి రైతులు తనకి పూలు జల్లి స్వాగతం చెప్పి పంపించినారు కదా. అంటే బేసిక్ ఏం జరిగింది అక్కడ? కోర్టులో స్టేలు, గ్యాగ్ ఆర్డర్లు. మా జీవితం అంతా 2 సంవత్సరాలు కరోనాతో పోతే 3వ సంవత్సరం నుంచి పొద్దున్న లేచిన నుంచి వచ్చే బ్యాన్ రేటం ఏందని చెప్పండి? కోర్టు మొటికాయలు అని చెప్పేసి తప్ప వేరే పేపర్లో ఏదైనా బ్యాన్ రేటం చూసామా? అన్ని మొటికాయలే కదా. మా తలకాయ బొప్పి కట్టిపోయింది వాళ్ళు వేసిన మొటికాయలకి, అంటే పేపర్లో వేసిన మొటికాయలకి.
దాని తర్వాత ఏమైంది, లాస్ట్లో ఇంకొక అతను పెద్ద ఆయన దిగిపోయి రిటైర్డ్ అయిన తర్వాతనే పాలన సరిగింది అనుకోవచ్చు. అంతవరకు కోట్లతోనే ఫైట్ చేసిన సందర్భం ఉంది, రోజు దీనిలతోనే. లాస్ట్ 1.5 yearకి వచ్చేకల్లా సంథింగ్స్ పవన్ కళ్యాణ్ లేకుంటే మేము తీసుకున్న డెసిషన్స్లో సినిమా రేట్ల టికెట్ల విషయాల్లో కావచ్చు, ఇట్లా ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ది పీపుల్ దూరం అయితే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ నందని దూరం చేసుకునే పరిస్థితి. కేవలం ఒక అమరావతి కాదు, అమరావతి గురించి మీరు క్లారిటీ ఇచ్చారు. ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి మీకు, నెగిటివ్ అయిన ఇష్యూ. మరి వీటి మీద ఏమైనా పోస్ట్ మార్టం చేసుకున్నారా లేదు? ఒకటి, మీరు తీసుకొచ్చిన ఇసుక పాలసీ మీకు రివర్స్ అయింది. మీరు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ, అప్పటి వరకు నడుస్తున్న వైన్ షాపులని వదిలేసి మూసేసి ప్రభుత్వమే లిక్కర్ షాపులు నడిపి, తద్వారా వాడు తాగటానికి సరైన మందు కూడా లేకుండా, సరైన బ్రాండెడ్ మందు కూడా లేకుండా చేసి, సో ఈ తాగుబోతులతో సైతం మీ పార్టీకి రివర్స్ అయ్యారు. ఖచ్చితంగా ఇసుక లేక జేపీ అదే ఇప్పుడు మా సమస్య ఏమైందంటే, మేము చదువు చెప్పించిన స్కూళ్ళు, మేము కట్టిన బళ్ళు, మేము కట్టించిన హాస్పిటల్స్, స్కూల్స్, దీనికంటే ఏ తాగుబోతున్నాడో వాడు ఇన్ఫ్లుయెన్సర్ అయినాడు. అక్కడ తాగేవాడు ఇన్ఫ్లుయెన్సర్ అయినాడు, చదువుకొని స్కూల్కి పోయినవాడు ఇన్ఫ్లుయెన్సర్ కాకపోయినాడు. సో డెఫినెట్గా అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదండి, ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో దానివల్ల నెగిటివ్ అయిన మాట వాస్తవమే. సరే, అది నెగిటివ్. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అది తీసేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? అదే ఖచ్చితంగా అక్కడ దోచుకుంటున్నారు కదా, ఇసుక వ్యాపారంగానే తయారైంది కదా, అదే పాలసీనే వచ్చింది కదా. లిక్కర్లో ఏం జరుగుతుంది? పర్మిట్ రూమ్స్ అన్నారు, మద్యం రేటు తగ్గిస్తామన్నాడే కానీ స్కూల్ ఫీజులు తగ్గిస్తామని ఎక్కడ చెప్పలేదు కదా. దానికే అలవాటు పన్నారు, అదే ఆనందంగా కనపడింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా సింపతి పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. అవతల వాళ్ళకి సింపతి రానియకుండా చేయటం అనేది రాజకీయాల్లో ఒక వ్యూహం. కానీ మీరేం చేశారు? అదే తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ మీద 100 మందిని పంపి దాడిని చేయించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అపోజిషన్ పార్టీ మీద అలా చేయదు. తద్వారా అపోజిషన్ పార్టీకి సింపతి గెయిన్ అవుతుంది. రెండోది, అదే అపోజిషన్ నాయకుడు ఇంటి మీదకి 10ల సంఖ్యలో కారులతో జనాన్ని ఇచ్చి పంపించి ఇంటి ముందు గొడవ చేయించారు. అండ్ దెన్ దట్ టు సింపతి గెయిన్ అవటం కాదు. ఇక మూడోది, సరే తప్పు ఉందా ఒప్పు ఉందా కోర్టులు తేలుస్తాయి, ఒక కేసు ఫైల్ చేసి అపోజిషన్ లీడర్ని జైల్లో పెట్టించారు ఒక 53 రోజులు. సో ఇవన్నీ కూడా సింపతి. నేనేమంటే చంద్రబాబుని సపోర్ట్ చేయట్లేదు, చంద్రబాబుది కరెక్ట్ అని కూడా నేను అనట్లా. ఏవో ఇవన్నీ కూడా సింపతి. మీరు చెప్పిన 3 సందర్భాలలో కూడా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఉపయోగపడినాయి. దాంట్లో మనం అదే మొదటిది ఒకసారి చంద్రబాబు నాయుడు ఏడ్చడం వల్ల వాళ్ళ కమ్యూనిటీలో అంతా పోలరైజ్ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు జైలుకు పోవడం వల్ల వాళ్ళ కార్యకర్తలందరూ కూడా పోలరైజ్ కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ని హ్యాండ్లింగ్ చేసిన మిస్ హ్యాండ్లింగ్ వల్ల వాళ్ళ కమ్యూనిటీ మొత్తము కూడా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ఏకదాటి మీదుగా దట్స్ వి డిడ్ మిస్టేక్. అంటే కొన్ని రాజకీయాల్లో కొన్ని మనం చేసిన మిస్ హ్యాండ్లింగ్, ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే దాంట్లో తప్పుగా హ్యాండిల్ చేయడం వల్లే ఇవన్నీ కూడా పోలరైజ్ అయినాయి. దాంట్లో ఎటువంటి ఇది ఏం లేదు. కొద్దిగా సెన్సిబిలిటీగా ఆలోచించింటే ఇంత తప్పిదాలు జరిగేది కాదు. సో అరెస్టు దానికి సంబంధించినది సరే, ఒకవేళ ఆ సందర్భం దాటుకొని ఒక 6 నెలల తర్వాత అయినా తిరిగి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అయినా చేసి ఉండొచ్చు, దానికి ఏమవుతుంది. సో ఎలక్షన్స్ 8 నెలలు 6 నెలల ముందు ఉన్నప్పుడు చేయడం అనేది నిజంగా అంటే ఇట్స్ బూమ్రాంగ్, మాకు బూమ్రాంగ్ అయింది. దానివల్ల కూడా ఆ 11 వచ్చిన దానిలో అది కూడా ఒక కారణంగానే చెప్పుకోవచ్చు. అంటే ఇందాక నేను అన్నది అదే అండి, అవతలి వారికి సింపతి గెయిన్ అవుతుంది అనుకుంటే అలాంటి కార్యక్రమాలు ఏ అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. పార్టీ ఆఫీసుల మీద అటాక్ చేయటం, ఇంటి మీద అటాక్ చేయటం, అరెస్టులు చేయటం. ఇప్పుడు స్టిల్ చంద్రబాబు నాయుడు సీఎం 7 నెలలు అయింది. మీ పార్టీ నేతలను ఏ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 2-3 నందిగాం సురేష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప మిగిలిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? వీళ్ళు అలా చేశారు ఇలా చేశారని పార్టీ కార్యకర్తలు అంతా తిరగబడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు ఆ పని చేయట్లేదు. ఎందుకంటే మీకు సింపతి రాకూడదండి. పార్టీ మీద ఆఫీసుల మీద దాడి కానీ ఇళ్ళ మీదకి దాడులు చేయడం అనేది ఎప్పటికైనా కానీ తప్పే, దాంట్లో ఇంకా వేరేది. నేను అనుకుంటు కానీ మా చిన్నాన్న సంఘటన తాడిపత్రిలో జరిగినప్పుడు కూడా మా చిన్నాన్నతో చెప్పిన ఇట్స్ వెరీ రాంగ్ ఇండికేషన్స్. డెమోక్రసీలో
మనము ఫైట్ చేయాలా, మాట్లాడాలా, మాట కాకపోతే లేకుంటే ఇంకో విధంగా మనం ఇది తీసుకోవాలి. ఇండ్ల మీదకి అనేది కానీ పార్టీ ఆఫీసుల మీదకి పోవడం అనేది చాలా తప్పిదమైన అంశం. సరే ఆ రోజు అది ఏ విధంగా ప్రొవకేషన్స్ చేసినా ఇంకోటి చేసినా ఇట్స్ వెరీ రాంగ్. ఆఫీసుల మీద పోవడం అనేది తప్పదు. అవతలోడు మిమ్మల్ని ఎంతైనా రెచ్చగొట్టచ్చు, ఏ విధంగా చేయొచ్చు, కానీ అది కావాలంటే నువ్వు అతని మీద తీసుకోగాని ఒక ఇన్స్టిట్యూట్ మీద నువ్వు అలా పోయినావు అంటే నువ్వు ఒక బ్యాడ్ కల్చర్ని నేర్పిస్తున్నట్టు, తప్పుడు విధానాన్ని నేర్పిస్తున్నట్టు, అది పద్ధతి తప్పు. నేను నా వీడియోస్లో కూడా నేను చెప్పాను. అంటే ఇది పార్టీ నిర్ణయాలండి, లేకపోతే ఓన్లీ ఇండివిజువల్గా సీఎం గారు అప్పుడు జగన్ గారు తీసుకున్న నిర్ణయాలా? జగన్ గారు ఎందుకు చెప్తారు? అప్పుడు అన్న సందర్భంలో ఎవడో ఎమోషనల్ అయింటాడు, ఏదో మనం ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయొచ్చు అని అనుకుంటారు, ఇంప్రెస్ చేయాలనే కార్యక్రమంలో చేస్తుంటారు. అంటే ఇప్పుడు కొన్ని ఇవాళ రేపు రాజకీయం అస్సలు తెలియని వ్యక్తులను అడిగినా కూడా కొన్ని ఈ పనులు చేయకూడదని చెప్తారు. అందులో ఒకటి రాజకీయ నాయకుల కంటే కూడా జనాలకు పబ్లిక్కే బాగా ఉంది. అలాంటి సందర్భంలో అప్పటికి 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు, ఆయన ఎన్టీఆర్ గారి కుమార్తె, ఆమెకు పెద్ద లెగసీ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటి మహిళని ఎంత దారుణంగా కించపరుస్తూ అసెంబ్లీలో కామెంట్ చేశారు, బయట ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్ చేశారు. దీన్ని ఖండించకపోగా ప్రోత్సహించడం కూడా మీ పార్టీకి డ్యామేజ్ అవ్వాలి. డెఫినెట్గా ఒక లెగసీ ఉన్న కుటుంబం ఏ మహిళను కూడా ఆ విధంగా మాట్లాడడం తప్పే, మాట్లాడి ఉంటే. కానీ నేను ఆ రోజు అసెంబ్లీలో నేనైతే లేను, కానీ అసెంబ్లీలో మాట్లాడినారు అనే దానిలకు, లేకుంటే చంద్రబాబు బయటకు వెళ్ళిన సందర్భంలో అయితే దాని గురించి వెళ్ళలేదు. తర్వాత అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాన్ని చూపించడం జరిగింది, ఈ విధంగా చేసినాడని బాధపడుతూ వీడియోస్ రావడం జరిగింది తప్ప అంతకుముందు అసెంబ్లీలో ఉన్నంత టైంలో మాత్రం ఆ విధంగా అయితే బయటికి పోలేదు. సరే అతను అక్కడ బయటికి పోయినాక ఆ విధంగా బాధపడినాడా లేదా అని, కానీ దాని తర్వాత సందర్భంలో కూడా అలాంటివి కన్నా జరిగి ఉంటే, అలాంటివి మాట్లాడి ఉంటే ఖచ్చితంగా తప్పిదమే అని కూడా చెప్పి ఉంటే బాగుండేది. అది జరగలేదు. సో దాన్ని ఏ విధంగా చూపించారంటే ఓవరాల్గా కూడా వీళ్ళంతా ఒక రాక్షసులుగా అతన్ని హరాస్ చేస్తున్నారు, ముస్లోని పట్టుకొని ఏందయ్యా ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు అనే ఫీలింగ్ చంద్రబాబు నాయుడు బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివిగా అసెంబ్లీలో కూడా ఎవరు ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎంతగా తిడుతున్నా, అగ్రెసివ్గా మాట్లాడుతున్నా కానీ ఆయన చాలా ఓపికగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నన్ను ఇదే అస్త్రం మీద నేను మళ్ళీ వెళ్ళగలుగుతాను ఎలక్షన్లకు అని చెప్పేసి, అంతే ఒక స్ట్రాటజీగా చూడే బాబుని ఎట్లా తిడుతున్నాడు అనే ఒక స్ట్రాటజీగా చూపించాలనే ఒక ప్రయత్నం చేయాలని చేసినాడు. తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్యాడ్ కల్చర్ వచ్చింది. మహిళ లేదు, ఎవరు లేదు, ఎవరికి పడితే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడడము, ఇష్టానుసారం మీమ్స్ చేయడము, పోస్ట్స్ పెట్టడము. అది ఎలా తయారైందంటే, సరే అవతలోడు చేస్తున్నాడు మనం చేస్తున్నాము అంటే అవతలోనికి పనికి మాలినోడని మనం పనికి మాలినోళ్ళం కాలేం కదా. సో అది దానికి ఎక్కడో చోట కట్ కావాలి, సిద్ధాంతపరంగా ఒక తీసుకోవాలి. ఇప్పుడు ఎట్లా తయారైందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు మటుకు వాళ్ళు ఇష్టానుసారం పెట్టడము, దానికి ప్రమోట్ చేయడము, వివిధ గ్రూప్స్లలో వేయడము, క్యారెక్టర్ అసాసినేషన్. ఇంతకుముందు భౌతికంగా చంపేవాళ్ళు ఇప్పుడు క్యారెక్టర్తో చంపుతున్నారు. ఆ క్యారెక్టర్తో అంటే భౌతికంగా చచ్చినా పెద్ద ఏముండదు, కానీ క్యారెక్టర్ చచ్చిన తర్వాత మనం ఏం చేసేకి ఉండదు. సొంత పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సరే మీ పార్టీ మీద తిరుగుబాటు చేసి ఉండొచ్చు, అవతల పార్టీ వాళ్ళతో కలిసి ఉండొచ్చు, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయించి కొట్టించడం అనేది ఇవన్నీ ఎలక్షన్స్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించిన అంశాలు కదా. అంటే రఘురామకృష్ణరాజు గారిని సరే ఇప్పుడు ఏదో అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు అతను కొట్టినారు అని చెప్పేసి, నాకు తెలిసి ఒక జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీస్ రిమాండ్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని నేను ఆ విధంగా కొట్టింటారైతే నేను ఒప్పుకోవటం లేదు. ఇప్పుడున్న స్థానంలో ఎవరైనా కానీ ఆ విధంగా చేసి ఉంటే, మామూలు సామాన్యమైన మీద కట్టినా కానీ ప్రైవేట్ కేసులు లాడ్జ్ చేస్తున్నారు. సో కానీ మేబీ దాన్ని ఎక్కువగా అతను ఎస్టాబ్లిష్ చేయగలిగినాడేమో నేను అనుకుంటున్నాను. కానీ ఒక ఎంపీగా ఉండి అతన్ని తీసుకొని వచ్చి ఆ విధమైన చిత్రహింసలు పెట్టింటారు అని అయితే నేను నమ్మటం లేదు. సో లెట్ ఇట్ బి. ఇప్పుడు జరుగుతోంది కదా ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఒక సామాన్యుని కొట్టాలి, ఒకటి చెయ్యాలి అన్నా కానీ డెఫినెట్గా కోర్ట్స్లో మళ్ళీ ప్రైవేట్ కేసులు వేయడము, ఏదైనా ఉంటే ఇంజురీస్ చూపించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా అటువంటి పోలీస్ అధికారుల మీద కూడా క్రిమినల్ కేసెస్ లాడ్జ్ చేసిన సందర్భం ఎన్నో ఉన్నాయి. సరే అధికారంలో ఉన్నప్పుడు పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, పార్టీ తరఫున ఉన్న నేతలు మాట్లాడే భాష అనేది చాలా కీలకం. అది టీడీపీ వాళ్ళైనా మీ పార్టీ వాళ్ళైనా. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ విపరీతమైన ఫ్రీడమ్ ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టు
ఆ రోజు ఉన్న పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును, పార్టీ లీడర్ని, మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా బూతులు మాట్లాడటం, తిట్టటం, ఇదంతా జనాల్లోకి పార్టీ అంటే నెగిటివ్గా పోలేదా? దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని? తిట్టమని ఏమి అధినాయకత్వం ఏమి ఆ విధంగా చెప్పింటది నేను అనుకోవటం లేదు. కానీ టు ఇంప్రెస్ ఆ విధంగా మాట్లాడే ఇప్పుడు నేను అంటారండి అందరూ కొడాలి నాని గారు ఆ విధంగా ఇష్టానుసారం కొడాలి నాని అమ్మ మొగుడా అనేది వాడుతుంటాడు. కొద్ది కఠినమైన భాషలో మాట్లాడుతుంటాడు, కానీ లాజిక్గా చెప్తూ ఉంటాడు. కానీ మాట్లాడే భాషలో నువ్వు ఎంత యారగెంట్గా, ఎంత కఠినంగా మాట్లాడతాను. అవతలోడు మాట్లాడినా నువ్వు మాట్లాడడం కూడా తప్పే. సరే ఎవరో ఇంప్రెస్ అవుతారని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడు. ఇవన్నీ డెఫినెట్గా ఇట్స్ అ కౌంట్ అండి. ఇప్పుడు మనం చేస్తున్న దానిలలో యాంటీ ఇంకమెన్సీ అక్యుములేట్ అవుతా పోతున్న దానిలో ఇలాంటి ఒక్కోటి అవన్నిటినీ కూడా జత కలుపుతా పోతుంటాయి. అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఓహో దీనివల్లనే చేసింటారు, దీనివల్లనే అయ్యి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు మీ పార్టీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారిని వీరుడు, సూర్యుడు అని కొరిగిన వాళ్ళు, ఆయన దేవుడు అన్నవాళ్ళు కూడా వన్స్ ఓటమి పాలవగానే పార్టీ విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాని లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎం చేశాడు ఆయన ఏకంగా. తర్వాత ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎంతమందినో కాదని. వాళ్ళు ఎంపీలు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే దాంట్లో వంట ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఒక కొత్త రూపాన్ని తీసుకొని రావడం. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, తెలంగాణ నుంచి తీసుకొని వచ్చి అక్కడ ఇచ్చినాడు. హీ విల్ రిప్రజెంట్ బీసీల తరఫున తప్పిదమే కదా. ఏం రిప్రజెంట్ చేసినాడు? చేయలేకపోయినాడు కదా. సో అట్లా వెళ్ళిన వాళ్ళకు దాంట్లో ఒకరిని అనేక లేదు, పెట్టేకి లేదు. సో నేనేమంటానంటే సిచ్యువేషన్ ఎప్పుడైతే నువ్వు టఫ్గా ఉంటుందో అప్పుడు ఎవడైతే నిలబడతాడో వాడు నాయకుడిగా ఎదుగుతాడు. ఆ సందర్భంలో నువ్వు తట్టుకోలేక చిన్నవి నా ఇంటి మీదకి వచ్చినారు, నా ఆస్తులు కొట్టేస్తున్నా, నా భూములు తీసుకుంటున్నా, నా డబ్బులు పెడుతున్నా, నా మీద కేసులు పెడుతున్నారు అని పార్టీ మారుతా అంటే ఇంకా నీలో వ్యక్తిత్వం ఏముంటుంది? టఫర్ టైమ్స్లో వెన్ యూ స్టాండ్ ఫర్ ద పార్టీ ఆర్ వెన్ యూ స్టాండ్ ఫర్ ద లీడర్, అప్పుడు నువ్వు ఒక నాయకుడిగా ఎదుగుతావు. అంటే ఈ సందర్భం కాదు, వ్యాపారంలో కావచ్చు, ఏదైనా కాదు. సింపుల్ థింగ్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎందుకు అంత ఇష్టము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, నాకు వాళ్ళ కుటుంబంతో, మాకు థర్డ్ జనరేషన్ రాజారెడ్డి గారిని చూశాను, రాజశేఖర రెడ్డి గారిని చూశాను, జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. ఎందుకు అంటే ఎంతోమంది ముఖ్యమంత్రుల కొడుకులు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్రాస్ ద ఆల్ ఆర్డ్స్ నిలబడి, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి అతని కుతంత్రాలకు నిలబడి, జైలుకు పోయి వచ్చినా కానీ, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినా కానీ నిలబడినాడు, గెటాన్ అయినాడు, ఒకసారి ముఖ్యమంత్రి అయినాడు, ఎవడు కాలేదు. సో ఇప్పటికు కూడా ఒక పాలసీలో రెండు భావజాలాల మీద పార్టీలు నడుస్తాయి. ఇప్పుడు భావజాలాలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా పార్టీలలో. అంత డబ్బులకే పోతున్నారు తప్ప, అవకాశవాదం తప్ప భావజాలాలు. రెండు భావజాలు, చంద్రబాబు నాయుడుది ఒక వ్యక్తిత్వం పోతుంది, దానికి అగెనిస్ట్ వ్యక్తిత్వం అనేది జనంలో ఉంటుంది. కమ్యూనిస్టులు ఎట్లుంటారు, క్యాపిటలిస్టులు అలాగే ఉంటారు. సో ఇద్దరిది సరిపోయిన దానిలో దీనికి మద్దతు తెలిపే వాళ్ళు ఉంటారు, దీనికి తెలిపే. నేను చంద్రబాబు యొక్క ఆలోచన విధానాన్ని ఇతను వ్యతిరేకిస్తే జనానికి ఏదో మేలు చేయాలని వాళ్ళ నాన్న నుంచి, వాళ్ళ తాత నుంచి ఒక లెగసీని మా నాన్న పేరు నిలబెట్టాలనే కార్యక్రమంలో చేస్తున్నప్పుడు ఐ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఒక నాయకుడిగా ఒక చిన్న వయసులో నిలబడినాడు అక్రాస్ ద ఆల్ ఆర్ట్స్. ఎంతోమంది ఇబ్బంది పెట్టినారు, తొక్కలను చూసినారు, ఇది చేసినారు, కానీ నిలబడినాడు. అదేవిధంగా దేశంలో ఒక సాంప్రదాయాన్ని క్రియేట్ చేయాలని చెప్తే చెయ్యాలి హామీనని నెరవేర్చినాడు. నెరవేర్చిన తర్వాత సరే సక్సెస్ ఫెయిల్యూర్ అనే తర్వాత ఒక ఆలోచన విధానం, నేను చెప్తే మాట తప్పను అనేది రాజకీయ నాయకులలో, రాజకీయ నాయకులలో ఎంతమంది ఉంటారు చెప్పండి. సరే 1-2 ఉండొచ్చు, అటు ఇటు పొలిటికల్గా అకామిడేట్ చేసే దానిలలో 1-2 ఉండొచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చడానికి ఒక యజ్ఞంలా చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరంతా ఫ్రీబీస్ అన్నాడు, అది చెప్పిన మాట కోసం చేశాను. దానికోసము ఆ సంక్షేమం కోసం మాకు పెట్టిన ప్రతి మీటింగ్ల కోసం మీరు తిరగండి, నేను ఏదైతే చెప్పానో ఆ బటన్ నేను నొక్కుతాను, మీరు తిరగండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ పంపించేస్తున్నాను. ఎందుకంటే అతను అన్నాడు అనమాట, నేను చేసి నిరూపిస్తాను అని. మేబీ ఇప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్ మోడల్స్. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు ప్రజలు ఒక హింట్ ఇస్తూ వచ్చారు, మీరు గమనించారా? నాకైతే ఎక్కడ సంవత్సరం ముందు, బహుశా ఎలక్షన్కి ఒక సంవత్సరంన్నర ముందు అనుకుంటా, సమ్ ఎమ్మెల్సీలు, లోకల్ క్యాండిడేట్ ఎమ్మెల్సీ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు జరిగినప్పుడు 3 ఎమ్మెల్సీలు టీడీపీ గెలిచింది. మీ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు మీరు అధికారంలో ఉన్నారని తెలిసి కూడా వాళ్ళకి ఓటేశారు ధిక్కరించి. అంటే సో ఇవన్నీ హింట్స్ అనిపించలేదా మీకు? అరే తేడా కొడుతుంది. ఎప్పుడైనా కానీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఎప్పుడే కానీ యాంటీ గవర్నమెంట్ జరుగుతాయి, అది రాసి పెట్టుకోండి. యాంటీ గవర్నమెంట్ జరుగుతాయి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. ఎందుకంటే బేసిక్గా ఎంప్లాయీస్ అనేవాళ్ళు మాకు అప్పటికే నెగిటివ్ అయిన మాట వాస్తవం. సో వాళ్ళు బాగా పోలరైజ్ చేసేది, గ్రాడ్యుయేట్స్ని వీళ్ళందరినీ బాగా పోలరైజ్ చేసినారు. అండ్ ఆ ఎలక్షన్స్ కూడా మేము సరిగ్గా చేసుకోలేకపోయినాం.
సో బేసిక్గా రాయలసీమ ప్రాంతంలో అయితే నిజంగా అంటే నాకు ధర్మవరంలో కావచ్చు దీనిలో కాదు, నేను నిజంగా అంటే ఆ విధంగా నెగిటివ్గా జరుగుతోంది, నెగిటివ్గా నాకు కనపడుతుంది అనేది నేనైతే గుర్తించలేకపోయాను. మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఎక్కడైనా కాన్స్టిట్యూన్సీలో కనిపించలేదు, నాకు మా కాన్షియన్స్ లో చాలా కనపడలేదు. తక్కువ ఉంది అక్కడ. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను. మేబీ కానీ మీ దానికోసం మాదిరిగా కష్టపడిన ఎమ్మెల్యే లేరు ఆ పార్టీలో. నిజానికి మీరు అన్నట్టు జగన్ గారు ప్రతిసారి మీటింగ్ పెట్టి గడప గడప తిరగండి అని టార్గెట్లు ఇచ్చి ఒక్కొక్కరికి ర్యాంకులు ఇచ్చి ఇంత హడావుడి చేసి తిరగని వాళ్ళ ఎమ్మెల్యేని పట్టుకుని తిట్టేవాళ్ళు మీటింగ్లో. అంత చేసినా కూడా చాలా మందికి ఒళ్ళొంగల. మీరు తిరిగారు. మేబీ నేను నా నియోజకవర్గం అదే నాకు మొత్తం అదే ఆ బాయిలో కప్పలాగా నేను దాంట్లోనే బతికానేమో, అందుకు ప్రపంచం ఏం జరుగుతుందో నాకు కనపడలేకపోయింది. సో నాకైతే కనపడలేదు. సరే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మీరు పొలిటికల్ సిస్టంలో 90 మంది క్యాండిడేట్లను మార్చినాడు. అవును, అంటే మోర్ దాన్ 50% క్యాండిడేట్లను, 12 మంది ఎంపీలను, 78 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లను మార్చి సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి తీసుకు. ఎవరైనా ఇంత ఈ విధంగా చేస్తారో చెప్పండి. అంటే ఐపాక్ మీద ఆధారపడ్డాడని కదా. ఐపాక్ అనేది కాదు, నువ్వు జనంలోకి తిరగలేదు, నువ్వు జనంలోకి తిరగలేదు అని తిరగలేదని చెప్పి మార్చినాడు. ఏం చెప్పాలా? సో కాదండి, అదంతా కూడా ఐపాక్ సజెస్ట్ చేసింది, ఐపాక్ ఏది చెప్తే అది చేశాడు, ఐపాక్ చెప్పింది కాబట్టి 90 మందిని మార్చాడు. ఎవరు వీళ్ళు 90 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు, వీళ్ళు తిరగలేదని చెప్పింది ఐపాక్, వీళ్ళు మారిస్తే తప్ప ఇక్కడ గెలవలేదు. అంటే దీంట్లో రెండు ఉన్నాయండి. ఇక్కడ కేసీఆర్ ఎప్పుడైతే మార్చలేదు కాబట్టి ఓడిపోయినాడు అని ఒక వచ్చిందో, ఇక్కడ అందరూ ఏమంటారు, టీఆర్ఎస్ కన్నా క్యాండిడేట్లను మార్చింటే కన్నా గెలిచేదేమో అని చెప్పేసి. ఇట్స్ బిగ్ క్వశ్చన్ అగైన్. సో ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చలేదు కాబట్టి మనము అది మా కష్టమైనా నష్టమైనా ఏదైనా కాబట్టి మార్చేద్దామని చెప్పేసి ఆ 78 మందిని మీరు అనుకున్నట్టుగా ఆ 78 మందిని మార్చినాడు. ఆ 78 మంది చోట ప్రతి క్యాండిడేట్ కూడా 10 నుంచి 15 వేల ఓట్లు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కదా. ఇప్పుడు చూడండి, తెలుగుదేశం పార్టీకి కృష్ణదేవరాయలు కావచ్చు, మాగుంట కావచ్చు, వేమిరెడ్డి కావచ్చు, మేము క్యాండిడేట్లను ఇచ్చినాం వాళ్ళకు. వాళ్ళ 40 ఏళ్ళ పార్టీ రాజకీయ చరిత్ర అంటాడు, వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్లే లేకపోతే మేము ఇచ్చినాం వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్లు. లేదంటే ఆ 3 ప్రాంతాల్లో క్యాండిడేట్లే లేవు, తీసుకొని వచ్చి ఇచ్చినామా లేదా? సో దట్స్ అ మిస్టేక్. మనము ఆ 78 మంది మార్చడంతో ఒక్కొరు ఖచ్చితంగా 10-15 వేల ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసింటారు. అది చాలు కదా గెలుపోవటంకి 1% 2% చాలు. సో అట్లా తీసుకొని పోయి చేసిన సందర్భం. ఎలక్షన్ ముందు కొంతమంది వెళ్ళిపోయారు నాయకులు, ఎన్నికల ఓటమి తర్వాత కూడా ఇప్పటికీ చాలామంది జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సరే, తిట్టిన వాళ్ళ సంగతి వదిలేద్దాం. పద్ధతిగా బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు వచ్చాడు ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. మీకేమన్నా ఐడియా ఉందా? నాకు కూడా పెద్ద ఇది లేదు. నాకు విజయసాయి రెడ్డితో మొదటి నుంచి సంబంధాలు తక్కువే. నేను బేసిక్గా అతన్ని కూడా పొలిటికల్గా కూడా ప్రెజర్స్ పెట్టినారని నేను అనుకుంటున్నాను. ఆ కాకినాడది రోజు కంటిన్యూస్గా పేపర్లలో చూస్తున్నాం కదా, సెటిల్ అయ్యింది అనుకున్నారు. కానీ ఇంకా ఈడీ కేసులు ఇవన్నీ కూడా, అప్పుడు విజయసాయి రెడ్డి మాత్రమే కేసులలో ఉండే నిందితుడు. ఈ రోజు వాళ్ళ కుటుంబం వచ్చింది. సో ఎంతైనా కానీ కుటుంబం మీద వచ్చేకల్లా ఆ సెన్సిటివిటీ వేరు. సో మేబీ ఆ విధంగా ఆలోచించినాడు. సరే, అతని వల్ల పార్టీకి మంచి జరిగిందా, నష్టం జరుగుతుందా, లేకుంటే మేలా ఇది అనేది మా ప్రాంతంలో అతను రీజనల్ కోఆర్డినేటర్గా లేదు. సో అక్కడ ఉన్న ఉత్తరాంధ్ర నాయకుల్ని, ఉత్తరాంధ్ర ప్రజలను అడిగితే వాళ్ళు చెప్తారు ఆయన వల్ల పార్టీకి నష్టం జరిగింది ఆ ప్రాంతంలో, లేకుంటే ఆయన ఉన్నింటి లాభం జరిగేదా అని చెప్పేసి ఆ విధంగా మనకి. అంటే బేసిక్గా రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారు ఆత్మ అని చెప్తుంటారు. ఆ టైప్లో జగన్ గారికి ఆత్మ విజయసాయి రెడ్డి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మొదటి నుంచి ఆయనతో పాటు నడిచిన వ్యక్తి, ఆ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి. రెండోది, ఆయనతో పాటు సిబిఐ కేసుల్లో అక్యూజ్డ్ నెంబర్ 2గా ఉండి జగన్ గారితో పాటు జైలుకు కూడా వెళ్ళొచ్చిన వ్యక్తి 16 నెలల పాటు. అంటే చాలా కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీని వేయడం వల్ల ఎఫెక్ట్. రేపల్లి అతను కూడా మాన్నాడు కదా, అతనికి కౌన్సిల్ ఓడిపోయినా కానీ, అతనికి చేసినా కానీ, మోపిదేవికి తర్వాత రాజ్యసభ చేసినా కానీ అతను కూడా మాన్నాడు కదా. దాంట్లో ఆత్మ పరమాత్మలు అనేది ఎక్కడ ఉన్నాయండి? ఆత్మలు పరమాత్మలు అన్ని వేరే. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కేవీపీ గారు వాళ్ళ కుటుంబానికి ఉండాలి, మరి ఆయన ఏం లేడు కదా. ఆయనతో పాటు ఉన్న తెల్ల జుట్టు సూర్యుడు ఉండే, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డితో ఏం సేల్ కదా. దట్ డిపెండ్స్. కొంతమంది ఇప్పుడు మా నాన్నతో కంఫర్ట్గా ఉన్న వాళ్ళు నాతో ఉండాలని ఏం లేదు, నాతో ఉన్న వాళ్ళు నా తమ్ముతో ఉండాలని లేదు, నా కొడుకుతో ఉండాలని ఏం లేదు. సో మేబీ అంత టఫ్ టైంలో నిలబడిన అతను మేబీ ఇప్పుడు నిలబడలేము అనే ఒక అదే చెప్పాను కదా, కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద కేసులన్నీ వచ్చేకల్లా ఇబ్బంది పడుతున్నాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోతే అతను నిలబడతాడు, తన కుటుంబం నిలబడలేకపోయిందేమో, అల్లుడు కుటుంబం నిలబడలేకపోయిందేమో. అదేనండి, ఇలాంటి సందర్భంలో విజయసాయి రెడ్డి లాంటి కీలకమైన వ్యక్తే పార్టీ వీడితే మిగిలిన పార్టీ నాయకులందరిలో కూడా ఒక అలజడి మొదలవుతుంది, ఆందోళన మొదలవుతుంది కదా. ఈ ఎలక్షన్స్ కంటే ముందు 8 నెలలు, 2 సంవత్సరాల ముందు వాళ్ళ చెల్లెలు కూడా విడిపోయింది కదా.
వాళ్ళ చెల్లెలు కూడా విడిపోయింది కదా, తన కోసం పాదయాత్ర చేసింది కదా, తన బ్లడ్డే రాజశేఖర రెడ్డి గారి కూతురే అయిపోయి శత్రువులు కూడా ఆ విధంగా మాట్లాడరు. అంతకంటే ఎక్కువగా మాట్లాడుతాను కదా, శత్రువులు కూడా మాట్లాడినంత మాట్లాడతాను కదా. వాళ్ళమ్మ విజయమ్మ కూడా ఇది విభేదించింది కదా. సో దీంట్లో ఆత్మ పరమాత్మలు కుటుంబ బాంధవ్యాలు దీనిల కోసం కాదు. చంద్రబాబు యొక్క భావజాలాలు దాని వ్యతిరేక భావజాలు. నేను ఆ వ్యతిరేక భావజాలాలకు ఆ పిల్లికి గంట కట్టి నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అతనితో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే లేకపోయి ఉంటే ఇంకేముంటాండే? ఒక డెమోక్రటిక్ సిస్టంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటా అంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. నేను 151 రావడము తప్పే, చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు 164 రావడము తప్పే. రెండూ తప్పే. ఆంధ్ర ప్రజలు చాలా ఆలోచించుకొని చేయాలి. ఎవడు నాయకుడు బాగుంటాడు, ఎవరి వల్ల అయితే దీనిలోకి బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో ఇది లేకపోతే, ప్రతిపక్షం అనేది లేకపోతే వీళ్ళు ఆడిందే ఆట. ఎవడు ఏ అబ్రహీం లింకన్ చెప్పినా, ఇంకో రాజకీయవాది ఎవడు చెప్పినా కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అనేది కన్నా బలం పడకపోతే మోడీది ఇష్టారాజ్యం అయిపోతుంది కదా. సో ఇప్పుడు కూడా అంతే, తెలుగుదేశం పార్టీని కూటమిది ఇప్పుడు ఇష్టారాజ్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. డెఫినెట్గా ఇవన్నీ కూడా మార్క్ మై వర్డ్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఎనికి వస్తుంది, గెలవబోతుంది. అంతే, దాంట్లో వేరే. అంటే మన వైపు నుంచి ఏ తప్పు లేకుండానే కన్న తల్లి బయటికి వెళ్ళిపోయింది, కన్న తల్లి తోడబుట్టిన చెల్లెలు బయటికి వెళ్ళిపోయింది. సో ఆత్మ అని చెప్పుకుని విజయసాయి రెడ్డి కూడా బయటికి వెళ్ళిపోయాడు. మీరు చెప్తున్నట్టు ఆయనతో పాటు జైలుకెళ్ళి మోపిదేవి లాంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. సో ఎందుకు అంటే మన వైపు నుంచి ఏ తప్పు లేకుండా ఎంతమంది మనల్ని విడిచి మనల్ని కాదు అనుకుని బయటికి వెళ్ళిపోతున్నారంటే, ఆమె ఎప్పుడు 2 years బ్యాక్ వెళ్ళింది కదా. సరే, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, ఏదో ప్రాపర్టీస్ ఇష్యూస్, ఇంకోటో విజయమ్మ గారు నేను కూతురుగా నిలబడాలా అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది షర్మిలమ్మ. మళ్ళీ ఎందుకు వచ్చిందో అక్కడికి తెలియదు. సో వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రతిపక్షాలని టార్గెట్ ఏం చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు ఏదో సినిమా ది గ్రేటెస్ట్ వార్స్ ఆర్ విత్ ద క్లోజెస్ట్ పీపుల్ అని చెప్పేసి పెద్ద పెద్ద యుద్ధాలన్నీ దగ్గర మనం చూసుకున్న కురుక్షేత్రం కూడా దాయాదులతోనే జరిగింది తప్ప వేరే వాళ్ళతో కాదనమాట. సో ఇది కూడా అలాంటిదే. సరే, మేబీ ఒక్కొరికి రీజనింగ్ ఉండొచ్చు, నేను అంత డెప్త్గా మనకు తెలియదు కానీ. సో నేను ఒకటే ఆలోచించినది, ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబుకు ఒక అగెనెస్ట్ ఒక లీడర్ నిలబడాలి. ఒక దమ్మున్నోడు డెఫినెట్గా వీళ్ళని ఛాలెంజ్ చేసి నిలబడతాడు అనే వ్యక్తి. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను. తెలంగాణలో కూడా చూడండి, రేవంత్ నే ఎందుకు అంత క్రేజ్, మాస్ ఫాలోయింగ్, అంతగా జనాలు ఎందుకు వచ్చినారు? హీఈస్ ఎ నాన్ కాంప్రమైజబుల్ లీడర్ విత్ కేసీఆర్. మిగతా వాళ్ళతో కాంప్రమైజ్ కావచ్చేమో కానీ కేసీఆర్కి ధీటుగా నిలబడి వీళ్ళకు కోసం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ అని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినాడు. బికాజ్ ఏం చేసినాడు, కేసీఆర్ చాలామందిని ఆ విధంగా ఎస్టాబ్లిష్ కావాలనుకున్న లీడర్లు అందరినీ కూడా తన మాటలతోనో దీనిలతోనో తొక్కిపడేసినాడు. జానారెడ్డి గారు కనపనాక, జానారెడ్డి గారు నేను మంచి మిత్రులు, నేను వాళ్ళ ఇంటికి భోజనానికి పోవాలనుకున్నాను, ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను అన్నకల్లా జనాలకు కూడా ఇదేందా జానారెడ్డి వీళ్ళిద్దరు ఏదో కుమ్మక్కైనట్టున్నారే అని చెప్పేసి. అదే రేవంత్ అనే వ్యక్తిని ఆ విధంగా మాట్లాడలేడు. రేవంత్ను కూడా ఆ విధమైన ఫైట్ ఇచ్చినాడు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ మీద ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు అనే వ్యక్తి మీద ఏకైక లీడర్ ఎవరు ఫైట్ చేయగలుగుతాడు ఈ రాష్ట్రంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి. మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎక్కడా లేనంత డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇంకేమైనా మిగిలిపోయిన అన్ని పార్టీలు కూడా టీడీపీ అన్ని ఒకటి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఒక సైడ్ ఉంటాడు. సో ఆ సిస్టమ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్, వీ హ్యావ్ టు గో. డెఫినెట్గా జనం తరపున నిలబడతాడు, జనం తరపున ఫైట్ చేస్తాడు, ఎత్తి చూపుతాడని నేను. అంటే మీరు పదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కారులను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు, 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయటం అనేది అవతల వ్యక్తికి సింపతి తెచ్చిపెడుతుంది, నీ మీద నెగిటివిటీ తెచ్చిపెడుతుంది. పైగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా అలా మాట్లాడొచ్చా? అది పవన్ కళ్యాణ్ ప్లస్ అయింది కదా. డెఫినెట్గా ప్లస్ అయింది, దాన్ని ప్లస్గా చేసుకున్నాడు కూడా. ఇప్పుడు చిరంజీవి అలాంటి సందర్భం ఒకటి, చిరంజీవి వచ్చి సార్ అన్న టికెట్లది అదేదో చిన్న వీడియో క్లిప్ పెట్టినాడు. అంతకుముందు మాట్లాడినది అన్నీ పక్కకు పోయినాయి. ఆ క్లిప్నే చూసి మా అన్నని ఇట్లా అంటారు, ఇది అంటారు. పవన్ కళ్యాణ్ ఒక స్టాండర్డ్గా ఉంటాడు అనేది ఒక మాట మీద ఈరోజు ఏది చెప్తాడో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాడని ఏం లేదు. ఎందుకంటే చంద్రబాబుని ఎలా తిట్టాడు, బీజేపీని ఎలా తిట్టాడు, లేకుంటే అందరిని ఎలా తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఎలా పొగుడుతున్నాడు, మళ్ళీ ఎలా తిడతాడు, ఇవన్నీ అతను వదిలే. కానీ మీరు అంటున్నట్టుగా భారతీయ సంస్కృతిలో భాగంగా అలాంటివి తప్పు అని చెప్పే ప్రయత్నం చేసినట్టు, కానీ ఆ చెప్పే విధానం అనేది ఆ పద్ధతి కాదు అని నేను అనుకుంటున్నాను. మేబీ దానివల్ల కూడా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయి ఉంటుందని నేను అంటున్నాను.
అందుకే పోటీ చేసిన 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ స్ట్రైక్ రేట్ ఇప్పుడు గెలవటం అనేది నేనేమంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఏ విధంగా ఒక సక్సెస్ స్టోరీగా మనం చెప్పుకుంటాము, పవన్ కళ్యాణ్ కూడా ఒక సక్సెస్ స్టోరీనే. యా ఎందుకంటే నిలబడిన అన్ని చోట్ల ఓడిపోయి ఒక ఎమ్మెల్యేతో గెలిచి ఆ ఎమ్మెల్యే కూడా పక్కకు పోయి 2 చోట్ల ఓడిపోయి కూడా తిరిగి బౌన్స్ బ్యాక్. సరే అతను ఏదో నా వ్యూహం నాకు ఉంటుందన్నాడు, సరే అతనిలాగా ఎవడు మాట్లాడలేదులే, అంటే కులాల పరంగా కానీ మతాల పరంగా అంత ఓపెన్గా మాట్లాడి నా కులం నాతో ఉండాలా అనే మనం. సో వాట్ ఎవర్ మేబీ తన ఆ 21 మందిని కూడా గెలవడంలో కూడా ఒక సక్సెస్ స్టోరీ. ఎందుకంటే దీనికి సీజనల్ పొలిటీషియన్స్ తప్ప, ఈ విధంగా రాజకీయం ఒక వృత్తిగా ఉన్న వాళ్ళే ఈ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారే తప్ప, మిగతా వృత్తుల మీద ఉండి సినిమా లాంటి వృత్తులో లేకుంటే మిగతా వ్యాపార వృత్తిలో ఉండి ఇది ప్రైమరీ ఇంట్రెస్ట్ కాకుండా మిగతా దాని మీద ఉన్న వాళ్ళు ఇలా బౌన్స్ బ్యాక్ కావడం చాలా కష్టం. కానీ ఇట్స్ ఎ సక్సెస్ స్టోరీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ 21 కూడా చాలా స్ట్రాటజికల్గా తీసుకున్నాడు, సక్సెస్ చూపించినాడు. సో భవిష్యత్తులో బేసిక్గా ప్రశ్నిస్తామని పెట్టిన పార్టీ అది పోయింది, తర్వాత ముఖ్యమంత్రి అనే పార్టీ అది వెళ్ళిపోయింది, ఇప్పుడు సపోర్టివ్ పార్టీగా డిప్యూటీ సీఎంగా ఆయన ఉంటున్నాడు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇదే కంటిన్యూ అవుతాడా, మరి ఎలా ఆ సీట్లోకి రావడం. ఇప్పుడైతే నేను లేదు 10 ఏళ్ళుగా చంద్రబాబే ఉండాలని ఆయనే అంటున్నప్పుడు, సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ సీఎం సీట్స్. వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ కమ్యూనిటీ కానీ ఏదైతే మా వాళ్ళలో ఒకడు ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అని కోరుకున్నారో వాళ్ళది ఇప్పట్లో నెరవేరే కార్యక్రమం కాదు. వాట్ ఎవర్ మేబీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం అనే పార్టీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేదు. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ మైనస్ పవన్ ఈక్వల్ టు 0 అంతే, దాంట్లో వేరేదేం లేదు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఇదే విధంగా వెళ్తారనుకుంటున్నారు? అంటే 15 ఏళ్ల పాటు ఉంటామని చెప్తున్నారులే కానీ రాజకీయ నాయకులు అనే నేను ఇంతకుముందు అన్నప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళే ఆత్మలు పరమాత్మలు అనే వాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఈ బాంధవ్యాలు బంధుత్వాలు ఏం కలుస్తాయి? అదే నేను అంటుంది, ఎవరికైనా రాజకీయాల్లో డైనమిక్స్ మారుతూ ఉంటాయండి. సో ఇతను ఇప్పుడు మొట్టమొదటిసారి పవర్ చూశాడు. సో ఆ పవర్ చూడాలి అని తన ఫ్యాన్స్ కానీ తన కమ్యూనిటీ వాళ్ళు కానీ కోరుకుంటున్నప్పుడు ఆ విధమైన అడుగులు వేయచ్చు. బీజేపీ ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుందండి. షిండే అనుకున్నారా అక్కడ అవుతాడని చెప్పేసి చేసినారు కదా. సో బీజేపీ అనేది ఒక కొత్త ఒరబడిని తీసుకొని రావడం జరిగింది. రాజకీయాల్లో ఒక 3 వ్యవస్థలతో మనం ఎట్లాంటి క్రీడనైనా ఆడుకోవచ్చు, ఎలాంటి రాజకీయ క్రీడనైనా ఆడుకోవచ్చు అనేది బీజేపీ సక్సెస్ఫుల్ ఫార్ములాతో నిరూపించింది. ఈవీఎంస్ మీద నేను మాట్లాడుతున్నప్పుడు కానీ దీనిలో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ చూసాం. ఖచ్చితంగా 6 నెలల కిందట జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళ కూటమి 10 సీట్లు వచ్చినాయి. 30 అగెనెస్ట్ కాంగ్రెస్కి వచ్చినాయి. ఏమంతా 5 నెలల్లో మారిందని చెప్పి 225 సీట్లు వచ్చినాయి చెప్పండి. దట్టు షిండే నాయకత్వంలో ఎలక్షన్స్ పోయినారు. అక్కడ ఏమంత డెవలప్మెంట్ జరిగింది, ఏమంత అద్భుతాలు జరిగాయి. సో దెర్ ఈస్ సమ్ మ్యానిపులేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే ఈ ఫోన్ అనేది ట్యాప్ చేయాలనుకున్నప్పుడు ఆ మిషనరీ ట్యాప్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. అంటే మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగిందని నేను పూర్తిగా నమ్ముతాను. అలా నమ్మకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎస్ఓపి కౌంటింగ్ చేయాలి, ఈవీఎంలు అనేది కౌంట్ చేయాలి అని ఇచ్చినప్పుడు దానిలో ఎంత ఉండాలి అనేది వీళ్ళు ఆ పద్ధతి కాకుండా మొత్తం అదంతా 0 చేసి మళ్ళీ ఓట్లన్నీ వేయించి అవి ఎంచుతామనే పద్ధతికి ఇప్పుడు వాళ్ళు కొత్త ఎస్ఓపి తీసుకొని వచ్చినారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. నేనేమంటే ఒక హుండీలో లెక్కేయాలన్నప్పుడు హుండీలో ఎంత డబ్బు ఉందని లెక్కేయాలి కానీ హుండీ డబ్బులన్నీ పక్కకేసి నువ్వు మళ్ళీ డబ్బులు వేసి అది ఎంచుతామంటే ఎట్లా సేమే ఉంటుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది ఏది వాడినా కానీ అది కాంప్రమైజ్డ్ అవుతాయి. 2019లో మీకు 151 వచ్చినప్పుడు కూడా టీడీపీ అదే ఆరోపణ చేసింది. డెఫినెట్ గా నేను అప్పుడు మాకు 150 రాని, భవిష్యత్తులో 170 రాని, ఇంకోటి రాని, కానీ ఎలక్ట్రానిక్ మిషనరీతో ఓటింగ్ అనేది జరగకూడదు అనేది నేను ఫమ్గా బిలీవ్ అవుతాను. ఇప్పటికైనా మారాలి. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను, ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది పెద్ద బూతుగా అయింది, ఎలక్షన్స్ అనేది ఒక హేళనగా అయింది. ఎప్పుడో టీఎన్ శేషన్ కాలంలో మనం చూసాం ఎలక్షన్ కమిషన్ కంటే అంత రైట్స్ ఉంటాయి, అంత పవర్స్ ఉంటాయని. ఎందుకంటే నేను కూడా చెప్తున్నాను, ఇప్పుడు 94లో మా నాన్న ఇండిపెండెంట్గా నిలవనప్పుడు 500తో ఓడిపోయినప్పుడు మేము రిగ్గింగ్ చేసుకున్నాం. 99లో రిగ్గింగ్ చేసుకున్నాం. ఆ రోజు పేపర్ మీద ఉంది కాబట్టి రిగ్గింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మారింది, టెక్నాలజీ మారింది, ఈవీఎంస్తో రిగ్గింగ్ జరుగుతున్నాయి. అంతకంటే వేరేది ఏంది కానీ లేదు. 75 సంవత్సరాల మన ఇండిపెండెన్స్ అవ్వచ్చు, రాజ్యాంగం వచ్చినా కానీ ఇప్పటికీ కూడా చట్టాలు ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి అది చుట్టంగానే ఉంది తప్ప ఎక్కడే కానీ రియల్గా నడుస్తోంది అనేది ఎక్కడా కానీ జరగటం లేదు. నేను దాని మీద స్టిక్ అయి ఉంటాను. సార్ ఓకే, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ
వద్దాం. ఇప్పుడు మీ ఓటమి సత్యకుమార్ మీద కాకుండా పరిటాల శ్రీరామ్ మీద అయి ఉంటే బాగుండేది అని అనిపించింది ఎప్పుడన్నా? ఎవడి మీద ఓటమి రాకూడదనే కోరుకుంటాము. దానికి అంటే ఓడిపోవటం అంటే అనేది ఏ 2 నెలల ముందు వచ్చిన సత్యకుమార్ ఏ దెబ్బ అయితే వాంతో కొట్టించుకున్నా ఈయంతో కొట్టించుకున్నా ఒకటే దెబ్బలే కదా పడేది. అలానే కాదు నేను అనేది. బేసిక్గా ఒక రాజకీయాల్లో మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఎందుకు నిస్తేజపన్నారు ఎందుకు అంటే, అరే నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంటే నాకు మొదటి నుంచి కూడా నా ధర్మవరం నియోజకవర్గంలో, సరే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చి గుడ్ మార్నింగ్ అనేది తెలిసిండొచ్చు, కానీ నేను 2008 నుంచి తీసుకొని వచ్చి ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన ప్రతి అభివృద్ధికి కూడా కారణం నేను. మీరు ఎక్కడ ఏదైనా చూసుకోండి, నేను అది నా పేరు మీదనే ఉంటుంది, నేను చేసిన అభివృద్ధి. కానీ సరే అంటే నా సొంత డబ్బులేం కదా, ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చి ఒక వారధిగా నేను పనిచేసినాను. ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఎన్నో అలిగేషన్స్, ఎన్నో తిట్లు, అనవసరమైనవి అన్నీ భరించి అన్నీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఒక పేదవాడికి ఏ కష్టం వచ్చినా, ఇప్పుడు నేను 27,000 ఇండ్లు మిగతాదంతా సెంటు కట్టించిన, నేను 2 సెంట్లు ఇచ్చిన. అన్ని చేసిన తర్వాత ఎవరో ఒక 2.5 నెలకు వచ్చి అతను ముఖ్యోడు తెలుదు, మొహం ఎవడు తెలుదు, ఎలా ఉంటాడు తెలుదు, అతని ఆలోచన విధానం తెలుదు, అతను చేసిన మంచి ఏంది చెడు తెలుదు, ఊరికనే ఒక హైప్ మీద 2.5 సంవత్సరాలు మా కులమనో లేకుంటే ఇంకోటనో ఓట్లు వేసి గెలిపిస్తే ఇంకా మనం పని చేయడం వల్ల ఏం ఉపయోగం అనేది నన్ను నిజంగా చాలా బాధించింది. 4 పిల్లలా? పెద్ద పాప ఎవరు? ఎంతరా నీ వయసు? 7. నెక్స్ట్ పాప ఎవరు? నీకెంత? 5. 3 ఏళ్ళ పాప ఎవరు? 3 ఏళ్ళు. సంవత్సరం పాప ఇది ఉయ్యాల్లో ఉందా? ఇప్పుడు కానీ యుద్ధం ఆగిందా లేదా? కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి ఇప్పుడు నేను బయటికి కనపడేంత వరకు నేను తిరుగుతున్నాను. నా వైఫ్ తిరిగింటుంది, ఒక 2-3 సార్లు తిరిగింటుంది టౌన్ అంతా. మా తమ్ముడు తిరిగింటాడు, ఒక 3-4 సార్లు తిరిగింటాడు. ఏ కష్టం వచ్చినా ఎంత అంటే అంత డబ్బులు ఇచ్చింటాడు. పిల్లల చదువు కోసమో కష్టం ఉన్న ప్రతి చోట కూడా సాయం చేసింటారు. సరే ఇప్పుడు కొత్తగా వచ్చినాడు కదా, చూడండి అతన్ని కూడా చూడండి, 2 నాళ్ళు ఏం తప్పు ఉంది. అతను చూసిన తర్వాత నాకు కూడా టైం దొరికింది నా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవడానికి, నాకున్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి. నీకు కోరికలు తీర్చుకొని వస్తాను. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలన్నీ పార్టిసిపేట్ చేస్తూ పోతాం. మేబీ నేను భవిష్యత్తులో కూడా ఆ విధంగా గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం పేరు మీద నేను అంతగా కూడా తిరగలేనేమో. ఇంట్రెస్ట్ పోతుంది ఆటోమేటిక్గా. ఇంత కష్టపడినా కూడా, ఇంత కష్టపడినా కానీ లాస్ట్ వచ్చే ఎవడో గాలికి అట్లా గెలిచిపోతా అంటే మనకేముంటుంది, ఆ రోజు మనం గాలి ఎట్లా వస్తే అట్లా చూద్దాంలే అనే పద్ధతికి వస్తుంది. కానీ డెఫినెట్గా మా పార్టీ తరఫున కావచ్చు, ప్రజల తరఫున కాబట్టి ఏ కష్టం వచ్చినా కానీ డెఫినెట్గా నిలబడతాను. ఎందుకంటే నాకు ఇంకో వృత్తి తెలియదు, నాకు ఇంకో విద్య తెలియదు. చివరిగా ఒక మాట అండి, మీ బాబాయ్ గారు పెద్దారెడ్డి గారు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీని ఎదుర్కొని నిలబడిన ఏకైక వ్యక్తి అని చెప్తూ ఉంటారు. అలాంటిది మొన్న ఎన్నికల్లో ఆయన పరాజయం పొందిన తర్వాత ఇంతవరకు కాన్స్టిట్యున్సీలో ఆయన అడుగు పెట్టలేకపోతున్నారు కదా. కాన్స్టిట్యున్సీలోకి 2-3 సార్లు పోవాలనే ప్రయత్నం చేసినారు. అటాక్ జరిగింది కదా, ఇంటి మీద జరగలేదు. అది సోషల్ మీడియాలో వచ్చినదంతా ఎలక్షన్స్ రిజల్ట్స్ మధ్యలో వచ్చిన గొడవ. ఓకే, ఆ సోషల్ మీడియాలో. కానీ ఇంటి మీదకి అటాక్ జరగలేదు. కానీ పోలీసు వాళ్ళు ఎస్పీ గారిని ఒక 10 సార్లు కలిశారు. 2-3 సార్లు పోయే ప్రయత్నం చేసిన ప్రతిసారి సిఐలు వాళ్ళు అరెస్ట్ చేయడం, మళ్ళీ వెనక్కి తీసుకొని రావడం జరుగుతుంది. కోర్టుకు కూడా పోవడం జరిగింది, హైకోర్టులో కూడా అది నడుస్తుంది. నాకు తెలిసి ఒక 2-3 డేస్లో ఏదో ఒక ఆర్డర్ వస్తుందని అనుకుంటున్నాము. సరే ఇప్పటి వరకు అయితే ప్రభాకర్ రెడ్డికి అయితే గవర్నమెంట్ ఉంది అని నడిపిస్తున్నాడు. సో నీ వారసుడుగా నీ కొడుకుని తీసుకొని వచ్చి పెట్టు. వాట్స్ నెక్స్ట్? ఇదే విషయము ప్రభుత్వం ఏమి 100 సంవత్సరాలు ఉండే ప్రభుత్వాలు ఏం కాదు. సో తర్వాత అయినా వచ్చిన ఇబ్బందే కదా పడేది. ఇట్స్ బ్యాడ్ కల్చర్. ఇలాంటి కల్చర్ ఎప్పుడే కానీ మనము ప్రమోట్ చేయకూడదు అనేది నేను అంటున్నాను. సో ఇప్పటికీ కూడా మనం ఎప్పుడు పోయినా కానీ ఆ ధర్మవరంలో మన గురించి ఆ రోజు ఉన్నప్పుడు బాగుండేప్ప అని అనుకుంటే చాలా, దాంతకంటే మనం చేయాల్సిన క్రెడిట్ ఏముంటుంది. అంటే ఓటమి తర్వాత మీకు ఏ పార్టీలోకి వెళ్ళాలని అనిపించలేదు? అంటే జనసేనకి వెళ్తారు మీరని విపరీతంగా ప్రచారం చేశారు సోషల్ మీడియాలో వచ్చింది అని దాన్ని తగ్గట్టుగానే వచ్చింది. కానీ నేను చెప్పాను కదా, నాకు ఇది భావజాలాల ప్రకారం నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే సేల్ అయిదామని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇప్పటికీ హీజ్ ఓన్లీ షేరింగ్ పార్ట్నరే కదా. పవన్ కళ్యాణ్ అనే అతను రాడికల్ ఇన్ మైండ్. సో ఉన్న దాంట్లో గ్రోత్ ఉంటుందని నేను కూడా అనుకున్నా. చిరంజీవి చాలా అంటే మెత్తం దొంగ అని మెత్తగా మాట్లాడేసి అయిపోగొట్టాలని చూస్తాడు. పవన్ కళ్యాణ్ అట్లా కాదు, రాడికల్గా చేయాలని చూస్తూ ఉంటాడు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను అలాంటిలేదు, ఐ విల్ సేల్ విత్ జగన్మోహన్ రెడ్డి. మేబీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా రాజకీయాలు వద్దనుకున్న రోజు పక్కకు వస్తాను. ఎస్, థ్యాంక్ యూ వెంకటరామరెడ్డి గారు. థ్యాంక్ యూ. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు చాలా అంశాలు మనతో డిస్కస్ చేశారు. పార్టీ ఓటమి తర్వాత
చేయాల్సిన పోస్ట్ మార్టం. పర్టికులర్గా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి గుడ్ మార్నింగ్ పేరుతో ఎంత కష్టపడి తిరిగినా కూడా తాను ఓటమి పాలవటం పైన రకరకాల అంశాలు ప్రస్తుతం అంతా మాట్లాడారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ ద షో. For more videos like this, subscribe Big TV channel.